శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక మంచి సమయాన్ని దేవుడు మనకు అనుకూలపరిచాడు. గడిచిన రాత్రికాలం అంతా కూడా దేవుడు మన అలసిన శరీరములకు చక్కటి నిద్ర అనుగ్రహించి మరొక క్రొత్త దినంలోనికి నడిపించిన దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక వచనాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటుండగా ఎంత ఆత్మీయంగా ఎదిగినా కూడా అనేకమైనటువంటి అవసరతలు, అక్కరలు మనకు వస్తాయి. దావీదు ఒక మంచి గొర్రెల కాపరండి. పచ్చిక గల ఉన్నటువంటి చోట్ల ఆయన చక్కగా వాటిని నడిపిస్తున్నా కూడా కొన్నిసార్లు ఎండిపోయినటువంటి అనుభవాలు, సందర్భాలు కూడా ఆయన జీవితంలో అప్పుడప్పుడు జరిగి ఉన్నాయి. అయితే దావీదు యొక్క కాపరి యెహోవా దేవుడు కాబట్టి ఆయన బయలు ఎప్పుడు కూడా పచ్చికగానే ఉంటుంది అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, గొర్రెలకు నీటిని గురించి ఆలోచించడం గొర్రెల కాపరి యొక్క పని. అవును, ప్రవాహములుగా పారుతున్నటువంటి ఆ నీటి ప్రవాహం చేత దగ్గరికి నీళ్లు త్రాగడానికి గొర్రెలు వెళితే గొర్రెలు కాలు జారి ప్రవాహంలో కట్టుకుపోతాయి. అందుని బట్టి గొర్రెల యొక్క కాపరి తన మందుని గురించి చాలా ఆలోచన చేస్తూ నీళ్లు ఉన్నటువంటి స్థలంలోనికి తీసుకెళ్తాడు. అదేవిధంగా ప్రభువు తన బిడ్డల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ విషయాన్నే యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవమును ఇస్తున్నాను. కనుక అవి ఎన్నటికీ కూడా నశించవు, ఎవరునూ వాటిని నా చేతుల నుండి అపహరించడం మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క చేతిలో ఉంటామో అప్పుడే చక్కగా జీవిస్తాం, తృప్తిగా ఉంటాం, సమాధానకరంగా మన జీవితం కొనసాగుతుంది. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ధ్యానించబడిన ఈ మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేటుకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మీ హస్తములలో భద్రపరిచిన వాడుగా ఉండటకు సహాయం చేయండి, గొప్ప కార్యం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.